ఇప్పుడు ఈ చీటీలలో అన్నయ్య అహల్య ఏం రాశారో? ఒకవేళ ఏమన్నా రాయకూడనిది రాసుంటే అది నా పెళ్లికి అడ్డమైతే? అమ్మో, ఏది ఏమైనా ఇప్పుడు ఇవి బయటపడకూడదు. ఈ ఎల్లో కలర్ చీటీలన్నీ వేరు చేసి దాసేస్తాను. సారీ అదితి, నా పెళ్లికి ఏ అడ్డంకులు రాకూడదని ఇలా చేశాను. ఏమనుకోకు, నా పెళ్ళి అవ్వగానే వీటిని నీకు ఇచ్చేస్తాను. ఏంటి గౌతమ్ గారు ఇలా చేశారు? మీ పార్టీకి మీరు పెళ్లికి వస్తానని చెప్పారు. సార్ ఏమో ఇందిరా గారు వస్తారని చాలా సంతోషంగా ఉన్నారు. రేపు ఇందిరా గారు ఎక్కడా రాలేదు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మరేం చేయమంటారు? వాడు రావట్లేదంటే ఆయన ఒప్పుకునేలా లేరు. రాలేను అంటే తీసుకురావడానికి ఆయనే వెళ్ళేటట్టున్నారు. ఆయన నాపడానికి నాకు ఇంతకు మించి వేరే మార్గం కనిపించలేదు. మీ బాధ నాకు అర్థం అవుతుందండి. కానీ రేపు అందరూ పెళ్లిలో మండపం వైపు చూస్తూ ఉంటే ఆయన మాత్రం ఇందిరా గారి కోసం వాకిలి వైపు చూస్తుంటారు. ఆయన ఎలా కంట్రోల్ చేస్తారు? అందుకే రేపు పెళ్లిలో ఆయన్ని ఫుల్ బిజీగా ఉంచాలి. అసలు ఆయనకి ఇందిర ఆలోచనే రాకూడదు. అది సాధ్యమంటారా? సాధ్యపడాలి అహల్య గారు, లేదంటే పెళ్లి సాఫీగా జరగదు. అసలు ఏం చేసైనా సరే ముందు శ్రావ్య పెళ్లి జరగాలి. ఆ తర్వాత ఏమైనా చూసుకోవచ్చు. అదితి, ఆడపడుచువు కదా, నీ చేత్తో అమ్మాయికి అబ్బాయికి నలుగు పెడితే మంగళ స్నానాలు మొదలు పెట్టొచ్చు. ఆగదితి, మా పెళ్లికి కర్త కర్మ క్రియ అంతా అహల్యే. కాబట్టి ఈ పెళ్లి కార్యక్రమం తన చేతుల మీదుగా మొదలు పెడితేనే బాగుంటుంది. ఏంట్రా ఆ గౌతమ్కి మందు పెట్టినట్టు నీ కూడా అదేమైనా మందు మాకు పెట్టిందా ఏంటి? ముహూర్తం దగ్గర నుంచి అహల్య అహల్య అంటూ కలవరిస్తున్నావు. అదేం లేదమ్మా, ఆగిపోయిన పెళ్లిని విడిపోవాల్సిన మమ్మల్ని తనే కథ కలిపింది. అందుకే. అహల్య గారు, ప్లీజ్ మీరు రండి, వచ్చి మీ చేతులతో నలుగు పెట్టండి. దాని చెయ్యి మంచిది కాదురా నందు, నువ్వే చూస్తున్నావుగా. అదొచ్చిన దగ్గర నుంచి మన రెండు కుటుంబాల్లో అన్ని కన్నీళ్లే. వద్దులేండి నందుగారు. అయినా నలుగు ఎవరు పెడితే ఏముంది, పెళ్లి జరగడం ముఖ్యం. కానీ ఈ నంగనాచి కబుర్లు చెప్పకు. అప్పుడు గౌతమ్ని నీ బుట్టలో వేసుకున్నావు, ఇప్పుడు మా అన్నయ్యని నాకు దూరం చేస్తున్నావు. నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకేం చేస్తావో? అదితి, ఎందుకు నోరు పారేసుకుంటావు? ఇప్పుడు తనేమన్నా నేనే నలుగు పెట్టాలి అని అనిందా? లేదు కదా. నేనే అంటున్నాను, తనే నాకు నలుగు పెట్టాలి, లేదంటే
ఈ పెళ్లి కార్యక్రమం ఇక్కడితో ఆగిపోతుంది. మంచిదిరా. నేనేమైనా ఈ పెళ్లి కోసం తలగదన్నానా? కష్టాలు పడుతున్న నా కూతుర్ని చూసి కన్నీళ్లు పెడుతున్నాను. అదితి, ఒక్క నిమిషం. ఈ పెళ్లికి సంబంధించిన అన్ని పనులు ప్రతిదీ అహల్య చేతుల మీదుగా జరగాలని నందు చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. ఏంటి? ఏం లేదు, నా అలంకరణ కూడా తనతో చేయించుకుంటాను, లేదంటే నందు ఫీల్ అవుతాడు. అంటే ఏంటే, మాకంటే నీకు అదే ఎక్కువైపోయిందా? పెళ్లి వరకే కదక్కా, ఆ తర్వాత నేనెక్కడో తనెక్కడో. నా పెళ్లి తర్వాత మీరు తన కోసం ఏదో ఒక ప్లాన్ చేసుంటారు కదా. ఏదో నా పెళ్లి కోసం ఆగారు. శ్రావ్య పిన్ని, రెడీ అయిపోయావా? లేదురా, నువ్వు వెళ్ళి అహల్య అత్తని పిలుచుకురావా? సరే. ప్లీజ్ అదితి, ఏమనుకోకు.